యేసుక్రీస్తునామములో మీకందరికీ వందములు. వాక్యమును ధ్యానం చేసే ముందు ప్రార్థన చేసుకోండి. దేవుని అడగండి. వాక్యం ద్వారా అనేక మర్మాలు బయలుపరచమని దేవుని అడిగితే కనుక దేవుడు చక్కటి ఆ దినములకు సరిపడినటువంటి సందేశం మీకు అనుగ్రహిస్తాడు. అంతేకాదు దేవుడు ఆ యొక్క వాక్యం ధ్యానం చేయటానికి మంచి చూచే కళ్ళు దేవుడు అనుగ్రహిస్తాడు. వినే చెవులు కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి జ్ఞాపం చేసుకోండి. అనేక కొత్తదైన మర్మాలు మీరు తెలుసుకుంటారు. ఒక్క వచనంలోనే ఎన్నో మర్మాలు దాగి ఉంటాయి. కాబట్టి వాక్యమును మామూలుగా మనం చదువుకుంటూ వెళ్తే అది అర్థం కాదు. వాక్యమును మామూలుగా ఎంత పరిశీలన చేసినా కూడా అది ఎంత మాత్రం అవగాహన కాదు. ఎప్పుడైతే మీరు ప్రార్థన చేస్తారో, ప్రార్థన చేసి దేవుని దగ్గర మీరు అడిగిన తర్వాత అప్పుడు వాక్యం చదవండి. వాక్యం అనేది మీకు చక్కగా అర్థమవుతుంది. అనేక గొప్ప విషయాలు మీకు దేవుడు బయలుపరుస్తాడు. అది ఎంతో గొప్ప ధన్యత. వాక్యం ధ్యానం చేయటం చాలా గొప్ప ధన్యత. ఆ యొక్క వాక్యంలో మునిగి తేలుతుంటే కనుక ఆ ధన్యత ఇంకెక్కడ కూడా దొరకదు మీకు. దేవుని సన్నిధి అనుభవిస్తూ మీరు వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు గొప్పదైన ఆత్మలో బలం మీరు పొందుకుంటారు. కాబట్టి గమనించండి, జ్ఞాపకం చేసుకోండి. ప్రతిదినము వాక్యంతో మీకు ఆ హృదయాన్ని నింపండి. అదేవిధంగా ప్రార్థనతో మీకు ఆ హృదయాన్ని నింపండి. ప్రార్థన, వాక్యము, దేవునికి పాటల ద్వారా స్తుతి చెల్లించుట, ఈ మూడు చాలా ప్రాముఖ్యమై ఉన్నవి. ఎప్పుడైతే మన నోటి నుంచి స్తుతి వాక్యము, ప్రార్థన మూడు ఉంటున్నాయో సాతాను మీ దగ్గరికి రాడు. వాడు భయపడతాడు. వాడికి వాక్యం అన్నా భయం, వాక్యం అంటే భయము, తర్వాత పాటలు దేవుని స్తుతిస్తుంటే భయం వాడికి, ప్రార్థన చేస్తున్నా కూడా వాడికి భయం. ఈ మూడు మనం రోజు తరచుగా చేస్తుంటే కనుక సాతాను మీ దరిదాపులకు ఎంత మాత్రం రాడు. గమనించండి, జ్ఞాపం చేసుకోండి. దేవుని రాకడ సమీపంగా ఉంటుంది. దేవుని రాకడ రాకముందే ఆత్మల బలంగా ఉంటే కనుక, పరిశుద్ధంగా పవిత్రంగా ఉంటే మీరు పరలోక రాజ్యాన్ని సంపాదించుకుంటారు. లేని ఎడల నిత్య నరకాగ్ని పొంచి ఉన్నది. జ్ఞాపం చేసుకోండి. దేవుడి మాటలు మీ దీవించి ఆశ్రయించిన గాక. ఆమేన్.